మీరు పాపం బాగా సెట్స్లో బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. ఆ టైంలో ఏడుస్తున్నాడు అనుకోండి మీ బాబు అలాగా, మీరు మీ వైఫ్ మేబీ పక్కకి తీసుకెళ్ళి ఊరుకోబెడుతున్నా, మీకు మనసు ఒప్పుకోదు నిద్రపోవాలని, వెళ్ళిపోవాలి, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి మీరు దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఫేస్ చేశారన్నా? ఎంత టైర్డ్ అయిపోయినా చేశాను ఉంటుంది, అది మనసులో ఉంటుంది నిజంగానే. డైపర్లు చేంజ్ చేస్తున్నారన్నా? ఒకటి రెండు సార్లు చేసిన. అంతేనా? అయ్యో, మీరు మిస్ అవుతున్నారు అయితే పేరెంట్హుడ్ని. డైపర్లు ఈజ్ ద మోస్ట్ అదే మేజర్ థింగ్. ఈవెన్ నేను మా అక్క వాళ్ళ పిల్లలకి డైపర్ చేంజ్ చేయడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అదొక మంచి మూమెంట్ కదా. అది పెద్ద ఎంజాయ్ చేయండి. సో మీరండి ఒక మేజర్ స్ట్రగల్ చెప్పండి. మేబీ ఫీమేల్ అంటే మేబీ దే విల్ హ్యావ్ డిప్రెషన్స్ అలా సంథింగ్ when they go through everything. అదే ఇట్స్ a beginning కదా నాకు. I have to go through every stages and then only I get to know what about the situations and everything. బట్ మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే హస్బెండ్ ఏం చెప్తే అది ఓకే అంటారంట. హస్బెండ్ అంటే సీతాదేవి లాగా హస్బెండ్ బాటలోనే నడుస్తారు. అంటే నాకు ఫేవరెట్. ఆయన మీకోసం పాట పాడారు కదా. బట్ దట్ మూమెంట్, ఆ డాన్స్ హుక్ స్టెప్ చాలా ట్రెండింగ్ అయింది కదా, ఆ హార్ట్ షేప్ ఇలా తీసుకురావడం. మోయిన్ కొరియోగ్రాఫర్, ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా తనే, మోయిన్ తను చేయించాడు. మీవి లాస్ట్ మూవీ కూడా కొమ్మ సాంగ్ ఒకటి, ఇలా అవన్నీ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది వచ్చినప్పుడే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే హార్ట్ షేప్ ఒకటి యూనిక్ స్టెప్ అనిపించిందా అప్పుడే? అనిపించింది నాకు. నా ఫీలింగ్ ఏంటంటే టీజర్ ట్రైలర్ అన్నీ వచ్చినాయి, బాగున్నాయి అంటున్నాను నేను. ఆ ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ నాకు ఇంకా ఎక్కువ తొందరగా సినిమా రిలీజ్ అయితే సినిమాలో చాలా ఉంటుంది, సో గట్టిగా నవ్వుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సినిమాలో. సో వెయిటింగ్, సినిమా చూసిన తర్వాత సాంగ్ ఇంకా కనెక్ట్ అవుతారు. ఈవెన్ ట్రైలర్ గురించి చాలా మంది కింద కమెంట్స్ అదే, అంటే 2+ minutes ఉంది, 2.5 minutes ఉన్నట్టుంది, బట్ 2.5 minutes ఉందా అంటున్నారు కింద. అప్పుడు తెలియలేదు వాట్ ఎవర్ అయిందని. బట్ బికాస్ మీకు మీ ఫ్రెండ్ కూడా, అంటే ఒక మంచి, ఇక్కడ ఎలా ఒక మంచి లవ్ పేరు ఉందో, ఫ్రెండ్ మీరు కూడా ఒక సూపర్ కామెడీ ట్రాక్ ఉంటుంది. కిషోర్ అన్నది చాలా హిలేరియస్గా ఉంటుంది. నేను ఎలా నవ్వాను నాకే తెలియదు అసలు, సినిమా చూస్తున్నాను సేపు ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు గట్టిగా నవ్వాను కిషోర్ అన్న అట్లా. జనరల్లీ ఇప్పుడు మీకు ఒకటి అడుగుతున్నాను, మీకు బోర్ కొట్టదా అసలు? ఎందుకంటే మీది ఒక రిపీట్ అయిపోతుంది, ఒకటే రిపీట్ అవుతుంది. వస్తున్నారు, ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారు, మంచి పేరు వచ్చేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఏంటి ఇదే అవుతుంది ఎందుకు? ఇంత డైరెక్టర్ చాలా లేదు, మీ చాయిస్ కూడా ఉంటుంది కదా. చాయిస్ వాళ్ళు మంచి స్టోరీ తీసుకొస్తే చేద్దాం అంటాను, అంతే తప్ప మన చేతిలో ఏముంటుంది. అంటే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా నాకు తెలిసి చాలా వచ్చినవి, చాలా రిజెక్ట్ చేసినవి కూడా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. అది టఫెస్ట్ పార్ట్. మీ సినిమాలో ఇంకోటి ఏంటంటే మీరు ఎంత న్యాచురల్గా ఉంటారో సినిమాలో కూడా అంతే న్యాచురాలిటీ చూపిస్తారు. బిందెకి చూడండి, సొట్ట కూడా పెట్టారు.